ఈరోజు మనం కాన్స్టిపేషన్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి ఉండే ప్రాబ్లం ఇది అనమాట. మామూలుగా మనం ఫైబర్ ఫుడ్ ఎక్కువ తింటే సరిపోతుంది. మనం కాకపోతే ఆ, కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే కొన్ని ఈజీగా మనం ఈ కాన్స్టిపేషన్ని క్లియర్ చేయగలుగుతాము. సో మనం మార్నింగ్ ఏం చేయాలంటే మార్నింగ్ 1 లీటర్ వాటర్ తాగాలి. 1 లీటర్ వాటర్ తాగిన తర్వాత త్రిఫల చూర్ణం తెలుసు కదా, ఆయుర్వేదిక్ స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతుంది. త్రిఫల చూర్ణం అంటే ఎవరైనా చెప్తారు. అది ఒక చెంచా వేసుకొని తాగండి. ఆఫ్టర్ లేవగానే 1 లీటర్ హాట్ వాటర్ తీసుకోండి. 1 లీటర్ హాట్ వాటర్లో ఈ ఒక స్పూను త్రిఫల చూర్ణం వేసుకోండి. తర్వాత మీరు బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రష్ అప్ చేసుకొని మళ్ళీ ఒక 1 లీటర్ వాటర్ తాగండి. సో మళ్ళీ ఇంకొక 15 మినిట్స్ 20 మినిట్స్ మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో మనకి సెకండ్ టైం మోషన్ కూడా వస్తుందన్నమాట. ఖచ్చితంగా అప్పుడు మీకు మొత్తం కడుపులో ఉన్న మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇలా డైలీ మనం క్లీన్ చేసుకున్నామంటే మన టాక్సిన్స్, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. కాన్స్టిపేషన్ అనేది ఉండదు. సో కంపల్సరీ ఇది ట్రై చేయండి. ఈ చిట్కా కంపల్సరీ పనిచేస్తుంది. మనము డైట్లో ఎక్కువగా మనము వెజిటేబుల్స్, ఫైబర్ ఫుడ్ ఉన్నాయి మనం డైలీ ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ఇలాంటి ప్రాబ్లం రాదు. ఒకవేళ మనం మామూలుగా బయట అందరూ చెత్త చెదారం ఏమేమో వేస్తుంటారు కదా, వాటి వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్నిటికి మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన పని చేయండి, ఆటోమేటిక్గా మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇది యూజ్ చేసి నాకు కామెంట్స్లో కూడా చెప్పండి ఇది ఎంతవరకు పనిచేసింది. నాకైతే పనిచేసింది, చాలామందికి కూడా పనిచేసింది. నేను చాలామందికి చెప్పాను కూడా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ట్రై చేసి నాకు చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. ఇంకా మంచి మంచి హెల్త్ టిప్స్ ఇస్తూ ఉంటుంటాను. మనం నా నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.